ప్రభుని నమ్మిన నువ్వు స్టార్గా ఏం చేయాలి? దేవుడికి నచ్చిన మెచ్చిన క్రిస్మస్ ఏంటో చెప్పమంటారా? ఆయనకి ఆనందాన్ని అత్యానందాన్ని తెచ్చే క్రిస్మస్ ఏంటో చెప్పమంటారా? ఒక్కరనైనా ప్రభువు దగ్గరికి నడిపించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు క్రిస్మస్ అంటే పుట్టినరోజు ఎవరిదండి? యేసుబాబు పుట్టినరోజు. ఇప్పుడు పుట్టినరోజు అబ్బాయి అనుకుందాం, కానీ పుట్టినరోజు అబ్బాయిని సంతోష పెట్టాలా, మనం సంతోషపడాలా? ఇప్పుడు మనం చేస్తున్న క్రిస్మస్ ముందుకి దేవునికి సంతోషం కలగాలి. ఈరోజు క్రిస్మస్లో యేసయ్య లేడట. యేసయ్య క్రిస్మస్లో కనబడట్లేదట. క్రిస్మస్లో ఎవరు కనబడుతుంది? యేసయ్యను చూపించాలి. మన క్రిస్మస్ చూసి యేసయ్య ఆనందం. కొంతమంది క్రిస్మస్లో ఆరాధన లేదు, సరైన మెసేజ్ ఉండలేదు. వచ్చిన ప్రజలకి దేవుని యేసయ్యను చూపించడం అంటే వాక్యాన్ని చూపించాలి వాళ్ళకి. ఒక స్తోత్రం చెప్పండి. రెండు, చివరికి మనలోంచి యేసయ్యను చూపించాలి, అనగా దేవుని ప్రేమను చూపించాలి. మనం యేసయ్యను సంతోషపెట్టే క్రిస్మస్ అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించుదుముగా. నడిపించే ఒక నక్షత్రాలుగా, స్టార్లుగా మీరు ఉందురుగాక.